చందుకి ఏమైందో ఏంటో తెలుసుకుందామంటే ఆ బ్రహ్మంగాడు కూడా లేడే. ఏంటిది? నేను నుంచి ఏమైపోయావు? అతను బానే ఉన్నాడు కదా? ఏంటి మాట్లాడుకున్నా మొద్దులో కూర్చున్నావు? కొంప తీసి నా ఫ్రెండ్ని పొడి చేసావా? పాపం ఇతడికి మాట పడిపోయిందేమోనే. ఇదిగో రాసి చూపించు. ఇంగ్లీష్ వచ్చినట్టు ఫోజు కొడతాడు, అక్షరం ముక్క రాదు. ఏ ఇందు, చందు అక్కడ ఉన్నాడే. అవునా, రండి. ఇదేంట్రా మీ కాలేజీలో అందరు డీసెంట్ గర్ల్స్ ఉన్నారు, చుట్టంగా సరికేం కనపడలేదు. సరికేంట్రా జాకీ కనబడుతుంటే. ఏ బేబీ, నీ ప్యాంటీ ఏ కంపెనీ? వాట్? సర్లే నేనే చూసుకుంటా. అక్కడ చూడు, ఇంకో మాట జరిగిపోతుంది. చందు అతన్ని కూడా చంపేస్తాడు. తెలియకుండా తప్పు జరగచ్చు, కావాలని తప్పు చేయకూడదు. అనవసరంగా ఇంటర్ గొడవ అయిపోద్ది. గొడవ అయితే ఓకేరా, కానీ గొడవలో ఏమవుతుందో తెలుసా? నేను చెప్తా. ఇప్పుడు నేను ఊరుకున్నా, బయటకు వచ్చి నీ బ్లడ్ని చూసి లోపల బ్లడ్ ఊరుకుంటుందంటావా? గుండెల్లో దమ్ముతో గుప్పెట్లోకొచ్చి ఆ పిడికిలి పిడుగై నీ మీద పడితే ఉంటుందిరా. రేయ్, ఇక్కడ ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇదే అడివి కాదుగా. డెఫినెట్ గా ఎవడో ఒకటి ఫ్రీయే కదా అని 100 నెంబర్ ఫోన్ కొట్టి పోలీసులు పిలిచే ఉంటాడు రా. ఇలా జరుగుద్దని నా ఐడియా రా. కాదు ఇంకోలా జరుగుద్ది అనుకుంటే చెప్పు, అట్టే వెళ్దాం. వద్దనా అయితే మరి సారీ చెప్పు. నువ్వు సారీ చెప్పడానికి వాడు నేను మాటలతో భయపెడుతున్నాడు. నువ్వు ఆగరా. వాడు చేతిని అలగేసి కొట్టారా? వద్దు. కాలేమైనా కన్నావా ఏంటి? ఇప్పుడు చూడు. చెప్పాను కదరా. అన్న తప్పేదన్నా, ఒక మాట చెప్పనా, కాలేజీలో ఇంతమందిని వదిలేసి నిన్నే ఎందుకు కామెంట్ చేశారు ఆలోచించు. ఇప్పుడు కాదు, ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఆలోచించాలి. మనం వెళ్ళేది కాలేజ్ కా లేకపోతే క్యాబరే కా. ఇప్పటికైనా అర్థమైందా? చందు కేకేస్ ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. ఆ బ్రహ్మంగాడి మాటలు విని అతన్ని అపార్థం చేసుకున్నావు. నిన్న ఆ పొదల చాటుని ఏం జరిగిందో వెళ్ళి చందుని అడుగు. చందు గారు. ఏంటిందు? మరి ఈ అబ్బాయిని వదిలేశారు, మా ఫ్రెండ్ ఎందుకు నీళ్లలో తోసేశారు? అతను నీ ఫ్రెండా? అవునండి, నేను పెద్ద ఫూల్ని. మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆయన్ని రెచ్చగొట్టి మరీ పంపాను. ఆయనకి ఏమైందో ఏంటో, వాళ్ళ ఫ్యామిలీ గురించి తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. పాపం ఆయన ఒక్కసారి కూడా చూడకుండానే. వాడికి ఏమై ఉండదు కానీ ముందు ఆ ఏడు పాపి వాడికి ఫోన్ చేయొచ్చుగా. 100 సార్లు ట్రై చేశాను, ఎవరు పికప్ చేయట్లేదు. ఇప్పుడు చెయ్యి, వాడు ఎత్తుతాడు. హలో హలో, ఎవరు? నేను ఇందుని. మీరు బతికే ఉన్నారా? ఏ అమ్మా, చచ్చాను అనుకున్నావా? ఏదో దేవుడు దయ వల్ల బతికి బయటపడ్డాను తల్లి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? దెబ్బలేమన్నా తగిలాయా? ఏమీ తగలలేదమ్మా, ఒళ్ళంతా హోనం అయిపోతే అలా అడుగుతావేంటమ్మా నంగ నచ్చలాగా. అమ్మా తల్లి, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ సావాసం వద్దు తల్లి, నన్ను వదిలే. హలో చందు, ఆయన బతికే ఉన్నారు. కానీ పాపం చాలా అప్సెట్ గా ఉన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి చూసి. నేను వస్తా. నువ్వా? ఎందుకు? వద్దదు, వాళ్ళ అన్నయ్య పోలీస్ ఆఫీసర్. మళ్ళీ నేను అక్కడ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదంతా నా గురించే కదా జరిగింది, నేను వచ్చి సారీ చెప్తా ఆయనకి. ఓకేనా? అదంతా నేను మేనేజ్ చేస్తా కదా, నువ్వు పద. ఏంటి సొంత లేనట్టు ఫీల్ అయిపోతున్నావు? సారీ. చూడు, వీళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ, నేనంటే చాలా రెస్పెక్ట్. ఏంటది? ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నావు కదా, ఇంప్రెస్ చేద్దామని. ఓవర్ చేయొద్దు. పక్కనే రా. ఓకే, పక్కనే రమ్మన్నాను, రాసుకుని పూసుకున్నాను లేదు. వెనకాల రా. ఓకే, నువ్వు బ్యాక్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ఫ్రంట్. చంద్రు ఇంకా రాలేదంటమ్మా. అదే చూస్తున్నాను. అమ్మో వద్దు, బ్యాకే బెటర్. హాయ్ అక్క. ఇందు
అత్తయ్య నేను చెప్పాను కదా ట్రైన్ లో. ఇందు నమస్తే ఆంటీ. నమస్తే. వెనకెవరు? మా చుట్టాల అబ్బాయి. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అండి, రండి లోపలికి వెళ్దాం. ఇల్లు బాగా టేస్ట్ గానే కట్టుకున్నారు. ఏదో ఉన్నంతలో కట్టుకున్నాం. ఆంటీ ఆకలేస్తుంది, తినడానికి సున్నుండలు జంతికలు లాంటి ఏమైనా పెట్టచ్చు కదా. అంత కరెక్ట్ గా ఎలా అడిగావు బాబు? మా ఇంట్లో అవే ఉన్నాయి. అంటే మనలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఇలాంటివే కదా ఉంటాయి, అందుకని. తెస్తాను, కూర్చో. మీరు కూర్చోండి. రా, కూర్చో. హలో చుట్టాల బాయ్, తీసుకోండి. హాయ్ పింకీ. హాయ్ అక్క. దా. ఇందు సిగ్గుపడబాగా తిను. కావేరి. హాయ్. హాయ్ ఇందు. నువ్వేంట్రా? ఏమండి, ఆయన మన ఇందు వాళ్ళ చుట్టాల అబ్బాయి. దొరికాడు. వీడా? వీణేగా మన ఈ టీజింగ్ లో పెట్టుకుని బొక్కలో తీసుకున్నా. లేదండి, ఇట్స్ జస్ట్ మిస్అండర్స్టాండింగ్. సారీ సారీ. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశాను? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి ఇక్కడ? ఏమే చిన్నోడు ఎక్కడా? ఈయన కూడా ఇప్పుడే రావాలా? ఇక్కడేమన్నావా నాయనా? ఎరా అసలు నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? కరెంటు బిల్ కట్టడానికి డబ్బులు ఇస్తే వాడు దొబ్బుతావు. నానా నువ్వు నేను చెప్తా. ఏంట్రా ఉండేది? ఎక్కడ వాడిని వెనకేసి పట్టే అడ్డగడ్డలు తయారవుతున్నా. అడ్డగడితే నిల్లు కొడతా అంటావేంటి? అన్నయ్య ఉన్నాడు కాబట్టి సరిపడి లేకపోతే అసలు ఈ రోజు చంపేస్తావా? చంపక ఏంటి ఉండని అసలు ఈ రోజు ఏడో చెల్లిపోవాలి. ముస్తి 300 ఇచ్చి 3 కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ ఎత్తున్నా. లేకపోతే కళ్ళు మూసి పడుకుంటా. ఆస్తి మొత్తానికి ఏలు ముద్ర వేయించుకో. నువ్వు చర్లపర్ల జమీందారి మొత్తం నేను లాగేద్దామని. లేడీస్ ఉన్నారు, కొంచెం చూసుకొని మాట్లాడచ్చుగా. ఎవరా కొత్తగా మన ఇంటికి లేడీస్ వచ్చింది? ఈ లేడీ ఎవర్రా? మరి అదే నేను చెప్పేది. చందు ఫ్రెండ్. ముందు చెప్పచ్చు కదా. చెప్పనిస్తే కదా. సారీ అమ్మాయి, ఏమనుకోక. మాది ఒక చక్కటి లవ్లీ ఫ్యామిలీ. వి ఫాదర్ అండ్ సన్స్ బిహేవ్ లైక్ ఫ్రెండ్స్. ఫాదర్ అండ్ సన్. ఇదిగో మన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. ఎక్కడ దాక్కుని ఉంటారా? నా బ్లేడ్ మీద ఒట్టు, ఇవాళ వాడి నాడి కొయ్యలేదో నేను మా డాడీకే పడలేదు. నేను కూడా చెప్తానా వెళ్ళారా? వాళ్ళ డాడీకి బీరలు పడతారా? జోకులతో ఇప్పుడు వాడిని వేసేయాలి, సాయంత్రం బీరేయాలి. అప్పటి వరకు గంగను కూడా ముట్టుకోను. బాసు అంటే మంగను వదిలేసావా? హే చందు, చూడు, దాని ముక్కుకు తాడు ఎందుకు వేశారు? అదే వయసులో ఉన్నప్పుడు వాటికి పొగరు ఎక్కువ ఉంటుంది, దాన్ని తగ్గించడానికి అలా వేస్తారు. మీ ఆడాళ్ళకు కూడా కోపం ముక్కు మీద ఉంటుంది కదా, అందుకే ముక్కు కుట్టి ముక్కు పుడక పెడతారు. మరి చెవులు కూడా కొడతారు, వాటికి కూడా కోపం ఉంటుందా? వాటికి పాపం ఎక్కువ. అరే అక్కడ ఎవరో ఉన్నారా? ఒకటి 2 3 4 మనం 5గురం కదరా? 5వ డాడీ నువ్వే కదరా? మరి ఇదేవడరా? చెప్పి ఇందు నుంచి తీసుకెళ్ళు.